దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారండి? దేవుని కృపలో మనమందరము సజీవంగా, ఆరోగ్యంగా ఈ దినమంతటిలో మనం ఉండి ఉన్నాం. దేవుని కృప, దేవుని యొక్క దయ, కరుణ, వాత్సల్యము, బాహుల్యము, ఆయన యొక్క కృప లేకపోతే, ఆయన యొక్క ప్రేమ లేకపోతే మనం ఏ రోజో నిర్మూలమైపోయి ఉండేవారం. కానీ దేవుని యొక్క కృపను బట్టి, ఆయన యొక్క ప్రేమను బట్టి మనం సజీవంగా, ఆరోగ్యంగా, ఆయుష్‌తో, హ్యాపీగా, సంతోషంగా మనకెన్ని సమస్యలైనా ఉండొచ్చు. ఎలాంటి పరిస్థితిలో మనమున్నా కూడా దేవునిలో మనం సంతోషించుచు, ఆనందించుచు మనము హ్యాపీగా ఉన్నామంటే అది దేవుని యొక్క ఉచితమైన కృప. నేను ఈరోజు మీకు కొన్ని మాటలు, వాక్యమును నేను బోధించాలనుకుంటున్నాను. ఒక వాక్యము, ఒకే ఒక వాక్యం చదువుతాను. కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము 17వ వచనము. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఆయన దిక్కులేని దీన దరిద్రుల ప్రార్థనని ఆయన నిరాకరించడంట. ఆయన వారి ప్రార్థనల వైపు ఆయన చెవియొగ్గి వింటాడంట. ఆయన వారి ప్రార్థనలను, వారి మొరలను వింటాను అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. మనుషులెవ్వరు పేదవారిని లేదా ఆస్తి అంతస్తులు లేకపోతే వారి మాటలు మనం వినడానికి ఇష్టపడం. వారి వైపు చూడ్డానికి ఇష్టపడం. వారిని మనము ఎలాగూ కూడా వారిని ప్రేమించడానికి ఇష్టపడం. కానీ దేవుడు అంటున్నాడు, దిక్కులేని దీన దరిద్రుల ప్రార్థనను నేను నిరాకరింపక వారి ప్రార్థనల వైపు నేను చెవియొగ్గి ఉన్నాను. వారి ప్రార్థనల వైపు నేను తిరిగి ఉన్నాను అని అంటాడు దేవుడు. నేనొక చిన్న కథను నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక పెద్ద సంఘం ఉంది. దేవుని యొక్క మందిరము, ఒక చర్చ్ ఉంది. దాదాపు 25,000 మంది సంఘమున్న చర్చ్ అన్నమాట. అయితే ఆ సంఘములో చాలా మంది ధనవంతులున్నారు. ఎంతంటే చాలా బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు. రకరకాల ధనవంతులు, ఉద్యోగస్తులు, అధికారులు ఎన్నో మందున్నారు. అయితే ఆ సంఘము దినదినానికి అభివృద్ధి చెందుతూనే ఉంది. ఒకరోజు క్రిస్మస్ అనే పండగ మనం ఎంత హ్యాపీగా చేసుకుంటాం. ప్రపంచ దేశాలన్నీ ఘనంగా చేసుకునే పండగ ఒకటి ఉంది అంటే క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. సో ఈ యొక్క క్రిస్మస్ వచ్చింది. డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ పండగ చేయాలని చెప్పి పాస్టర్ అనౌన్స్ చేశారు. చాలా గ్రాండ్ గా చేయాలనుకున్నారు. ఇంకా చర్చిని అంతా అలంకరించేశారు. లైటింగ్ సెట్స్, ఇంకా క్రిస్మస్ ట్రీ, గిఫ్ట్స్, సో ఎవ్రీథింగ్ దే అరేంజ్డ్ వెరీ బ్యూటిఫుల్లీ. సో వాట్ హ్యాపెండ్, ఇంకా క్రిస్మస్ రానే వచ్చింది. సంఘమంతా వస్తా ఉన్నారు. విలువైన చీరలు, పట్టు చీరలు, బంగారు నగలు, అత్తరు, సెంట్లేసుకొని సంఘములో షేర్వాణీలని ఇంకా ఎంతో ఘనమైన బట్టలు, విలువైన బట్టలు వేసుకొని సంఘమంతా రానే వచ్చింది. అంత పాటలు స్టార్ట్ అయిపోయాయి. అందరూ వచ్చారు. సంఘమంతా హ్యాపీగా వచ్చి సంఘంలో కూర్చున్నారు. వారు దేవుణ్ణి ఆరాధించడం పక్కన పెట్టి వారేం జేస్తున్నారంటే, నీ చీరెంత? నీ బట్టలెంత? ఇదెంత? అదెంత? అని మాట్లాడుకుంటున్నారు. అప్పుడేం జరిగిందంటే, ఆ మందిరము మెట్ల కింద ఒక అడుక్కునేవాడు కూర్చోనున్నాడు. ఆ అడుక్కునేవాడు దేవుని బిడ్డ. అయితే ప్రతి ఆదివారము లేదా సంఘములో జరిగే ప్రతి ఆరాధన, ఏ వాక్యము ఆ యొక్క మందిరంలో నుండి వచ్చినా ఆ అడుక్కునేవాడు జాగ్రత్తగా కూర్చొని వింటూ ఉండేవాడు. ఆసక్తితో వినేవాడు. వాటిని అర్థం చేసుకునేవాడు. వాటి ప్రకారంగా నడిచేవాడు. అయితే ఈ క్రిస్మస్ పండుగ రోజు కూడా ఆడుకునేవాడు ఆ మెట్ల దగ్గర కూర్చున్నాడు. కూర్చుంటే ఆడుకునే వాడికి ఒక ఆశ కలిగింది.
నేను కూడా ఈ మందిరంలోనికి పోతే బావుండు. నేను వెళ్ళొచ్చు కదా! దేవుని సన్నిధికి ఎవరైనా వెళ్ళొచ్చు కదా! నేను అడుక్కునే వాడినైతే ఏంటి? ఈరోజు క్రిస్మస్ కదా! దేవుడు పుట్టిన రోజు కదా! నేను వెళ్తాను అని చెప్పి తన మురికి గుడ్డలతో అడుక్కునేవి అక్కడ అన్ని పెట్టేసి, వాడు వేసుకున్న బట్టలతో అలాగే ఆ యొక్క మెట్లు ఎక్కి చర్చిలోనికి ప్రవేశించాడు. వెంటనే ఆ సంఘములో ఉండే పెద్దలు, సంఘములో ఉండే స్త్రీలు, పురుషులు, పిల్లలు, యవ్వనస్తులందరూ ఆయన్ని చూసి అసహ్యించుకుంటున్నారు. ఛీ! ఏంట్రా నువ్వు అడుక్కునేవాడివి. రోజు మెట్ల దగ్గర కూర్చొనుండి అడుక్కునేవాడివి. నువ్వు లోపలికొచ్చావే, నువ్వు చర్చిలోకొచ్చావు. మేమందరం ఇంత విలువైన బట్టలేసుకొనొస్తే, నువ్వేంట్రా అడుక్కునేవాడు మురికి గుడ్డలతో లోపలికొచ్చావు. నీ దగ్గర వాసనొస్తుంది. పో అని చెప్పి అందరూ తిట్టారు. సేవకుడు గూడా "ఏ పోవయ్యా పో, పో, పో" అని చెప్పి తిట్టాడు. ఇది జస్ట్ కథండి. సో, ఆ అడుక్కునే వ్యక్తి ఏడుస్తూ ఆ మందిరంలో నుండి బయటికి వచ్చేసి మరలా ఆ మెట్ల దగ్గర కూర్చొని, "ప్రభువా, నేను ఈరోజు కూడా వెళ్ళలేకపోయినాను. నాకు వెళ్ళాలని ఆశ ఉంది నీ మందిరంలోనికి. నిన్ను స్తుతించాలి. నేను ఈ రోజైనా లోపలికెళ్ళాలి. బయట ఆరాధించేది వేరు. నేను నీ మందిరంలోకెళ్ళి ఆరాధించాలని ఆశ కలిగి ఉన్నాను. కానీ వారందరూ నన్ను తోసేశారు. దానికి కారణం నేను దీనుడిననే కదయ్యా! నేనొక దరిద్రుడిననే కదా! నేనొక అడుక్కునేవాడిననే కదా! నా దగ్గర విలువైన బట్టలు లేవనే కదా! నా దగ్గర డబ్బు లేదనే కదా వాళ్ళు నన్ను తోసేశారని చెప్పి ఏడ్చుకుంటూ ఉన్నాడు. అక్కడికి యేసు ప్రభు వచ్చాడంట. యేసు ప్రభు వచ్చి ఆయన భుజం మీద తట్టి, "నా కుమారుడా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు?" అనంటే, అప్పుడు అడుక్కునేవాడు చెప్పినాడు, "అయ్యా, నన్ను ఆ మందిరంలోనికి వాళ్ళెవ్వరూ రానివ్వడం లేదు. నన్ను తోసేశారు. నాకక్కడికెళ్ళి ఆరాధించాలనుంది. లోపలికెళ్ళి నేను ఆరాధించాలని ఆశ నాకుందయ్యా! కానీ నన్ను తోసేశారు" అనంటే, అప్పుడు యేసు ప్రభు నవ్వి ఆయనన్న మాటేంటో తెలుసా? "ఈ సంఘం కట్టి 30 సంవత్సరాలయింది. నన్నే రానివ్వలేదు. నిన్నెందుకయ్యా రానిస్తారు వాళ్ళు" అన్నాడంట. చూసారా దేవుని బిడ్డలారా? ప్రభువైన యేసుక్రీస్తు వారు అడుక్కునే వ్యక్తికి చెబుతున్న మాట. దేవుణ్ణే యేసయ్యనే రానివ్వని సంఘాలు, యేసయ్యని రానివ్వని వ్యక్తిగత జీవితాలు, యేసయ్యనే వారి హృదయంలోనికి, వారి లోనికి రానివ్వని ఎన్నో మంది ఆత్మీయులు కూడా మనం కూడా ఇలాగే ఉంటున్నాం. నన్నే వాళ్ళు రానీయలేదు. నిన్నెట్లా దీనుని రానిస్తారు అనన్నప్పుడు, నిజంగా ఆ సంఘం ఎంత దీన పరిస్థితిలో ఉంది. దీనులు వారా? ఈ అడుక్కునేవాడా? సొసైటీకి, సమాజానికి, ఈ లోకానికి దీనుడు, దరిద్రుడు అడుక్కునేవాడే కానీ, ఆ సంఘము దీన పరిస్థితిలో ఉంది. యేసయ్య లేని ఆరాధన వారు ఆరాధిస్తున్నారు. డబ్బుతో వారు ఆనందిస్తున్నారు. విలువైన బట్టలతో ఆరాధిస్తున్నారు. సెంట్‌లతో ఆరాధిస్తున్నారు. ఖరీదైన బంగారు, వెండి, వజ్రాలతో, నగలతో ఆరాధిస్తున్నారు. డబ్బుతో ఆరాధిస్తున్నారు. కానీ అక్కడ యేసయ్య లేడు. ఈ దరిద్రుడు ఏడుస్తూ యేసయ్యని, "అయ్యా, నన్ను రానీలేదు" అని మొరపెట్టినప్పుడు ఆయన దీనుని ప్రార్థన విని యేసయ్య ఆయన దగ్గరకొచ్చాడు. హల్లెలూయా! మనం ఎలాగున్నాం? మన ప్రార్థన దీనత్వం కలిగి ఉందా? లేదా హెచ్చింపుతో కూడిన ప్రార్థన అయ్యున్నదా? మనల్ని మనం పరిశోధించుకోవాలి. ఇక్కడ వాక్యం సెలవిచ్చుచున్నది. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థనను నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరిగియున్నాడు. మనం దీనత్వముతో దేవుని సన్నిధిలో మనల్ని మనము తగ్గించుకొని యేసయ్య సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడంట చెవియొగ్గి మన వైపు తిరిగి వింటాడంట. యేసయ్యా, నువ్వు నాకిచ్చినందుకు వందనాలు. ఇది ఇచ్చినందుకు వందనాలు. నాకిది, అది, ఇది ఇవ్వు అని దేవుడు అడిగే ప్రార్థన ఎప్పుడు ఆయన వింటాడు. కానీ దానికి జవాబును దయచేసేవాడు కాదు. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో మనల్ని మనము తగ్గించుకొని దీనత్వము కలిగి దీనులమై మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో, ఆయన సన్నిధిలో గోజాడుతామో, ఆయన సన్నిధిలో రోదిస్తామో, ఆయన సన్నిధిలో ప్రలాపిస్తామో, అప్పుడే దేవుడు మన ప్రార్థన ఆయన జాగ్రత్తగా వింటాడంట. వాళ్ళు క్రైస్తవులే.
25,000 మంది 35,000 30 సంవత్సరాలు తరబడి కట్టబడిన సంఘము. 25,000 మంది జనాంగము. కానీ వారి మధ్యలో దేవుడు యేసయ్య లేడు. ఒక దిక్కు లేని అడుక్కునే దీన దరిద్రుని ప్రార్థన యేసయ్య విని అక్కడికొచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు. మన ప్రార్థన ఎలాగుంది? మనం యేసయ్యకు ఎలాగ మనం విలువిస్తున్నాము? ఆయన సన్నిధిలో మనం ఎలాగున్నాము? మనం దీనులమై దేవుని సన్నిధిలో మొరపెట్టాలా? దీనత్వం కలిగి జీవించాలి. సమాజములో, మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో మనం గర్వంగా మనము అనేది ఉండకూడదు. ఐ ఆల్వేస్ షుడ్ యాజ్ ఏ సి. ఐ అంటే నేను. నేను అనే అహం పోవాలి మనలో. సి అంటే క్రైస్ట్. మనలో క్రీస్తు రావాలి. అప్పుడే మనం దీనులమై దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆయన ఆలకించి, అంగీకరించి దేవుడు మనకు సమాధానమును, జవాబును, ప్రత్యుత్తరాన్ని దేవుడు దయచేస్తాడు. కాబట్టి మన ప్రార్థన దీనత్వము కలిగి ఉన్నప్పుడు మన ప్రార్థనల వైపు దేవుడు తిరిగి వింటాడు. నా బిడ్డ నీకేం కావాలి? నేనున్నాను. దేవుడు మనకు ఆయన అంటాడు, నేనున్నాను. ఎవరండి ఈ మాట చెప్పేది సమాజం? ఎవ్వరు మనకి ఈ మాటలు చెప్పలేరు. కానీ దేవుని సన్నిధిలో మనకు కావలసింది దీనత్వము. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా సరే మనలో దీనత్వం ఉండాల. ఈ రోజు డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా మనము ప్రవర్తించకూడదు. దిస్ మనీ ఈస్ నాట్ పర్మనెంట్ థింగ్. అస్సలే కాదు. డబ్బు దేవుడు అనుకుంటే మన యొద్ద నుండి ఒక సెకండ్‌లో, హాఫ్ సెకండ్, నాట్ ఈవెన్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో హి కెన్ రిమూవ్ ఇట్ ఫ్రమ్ us. హి కెన్ మేక్ us ఎంప్టీ. కానీ డబ్బును చూసి మనం గర్వపడినప్పుడు, లేదా మన ఆస్తులు చూసి మనం గర్వపడినప్పుడు, మన విలువైన బట్టలు చూసి మనం గర్వపడినప్పుడు, మనకుండే బంగారము, వెండి, నగలు చూసి వీరందరికన్నా నేనే గొప్పగా ఉన్నాను అని మనల్ని మనం అనుకుంటే దేవుడు అస్సలు మన వైపు చూడనే చూడడు. ఎప్పుడైతే మనకి ఎన్ని ఉన్నా దీనత్వం కలిగి దేవుని సన్నిధిలో మనం మొరపెడితే దేవుడు మన ప్రార్థనని ఆయన ఆలకించి మనల్ని కౌగిలించుకొని ఆదరించి సహాయము చేసి ఆశీర్వదించి దీవించి నడిపించే దేవుడు. మనం కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా మీకు వందనాలు. తండ్రి, మేము నాయన తండ్రి మీ సన్నిధిలో దీనత్వము కలిగి ప్రార్థించినట్లుగా కృప చూపండి. మీ వాక్యము సెలవిచ్చుచున్నదయ్యా. ఆయన దిక్కులేని దీన దరిద్రుల ప్రార్థనను నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాడు. ఎస్ జీసస్. Lord, you already turned to us, but when we humble ourselves, you are there to listen our prayers. You are there to listen our cries. You are there to answer for our prayers, Lord. We may humble ourselves forever and ever. యేసయ్యా మీకు వందనాలు. సహాయం చేయండి. దీనత్వముతో మీ సన్నిధిలో ఉండునట్లుగా కృప చూపండి. ఐ నేను అనే స్వభావం నాలో నుండి తీసివేయండి. సి క్రైస్ట్ అనే ఒక క్రీస్తు నాలో నాకు జనాలకి కనిపించాలి. నాలో క్రీస్తుని చూడాలి. మాలో క్రీస్తుని చూడాలి ప్రభా. అలాంటి దీనత్వము మాలో మీరు మెండుగా దయచేసి మీరు ఆశీర్వదించమని ఈ చెప్పబడిన మాటలు అనేక హృదయాల్లో క్రియ జరిగించినట్లుగా మా ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా ఉండున్నట్లుగా కృప దయచేసి మీరు మహిం పొందమని యేసు నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.